ఇందులో మొదలికర్త ఎవడూ లేడుగాబోలు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన జీవన నాటక విశ్లేషణ, వైరాగ్యం గురించి తెలుపుతుంది. అనంతమైన జన్మల పరంపరలో జీవుడు ఎన్నో వేషాలు వేశాడని, కాని రక్షించే నాథుడు లేక ఆ బ్రతుకంతా అడవి కాసిన వెన్నెలలా వ్యర్థమైని అన్నమయ్య వాపోయారు. చివరికి శ్రీవేంకటేశ్వరుని మాయలో పడ్డాక ఆయన కృప వల్ల పాలు, నీళ్లను వేరుచేసే హంస వంటి వివేకం ఎలా కలిగిందో ఇందులో వివరించారు. తెలుగు సారాంశం. ఈ సంసార నాటకంలో అసలైన కర్త, యజమాని ఎవరూ లేనట్టున్నారు. అందుకే గజేంద్రుని కాపాడిన ఆ కరివరదుడే మనకు ముఖ్యుడైన రక్షకుడు. ఎన్నో యోనులలో పుట్టి బ్రహ్మాదుల ముందే ఎన్నో వేషాలు వేశాను, కాని ఎవరూ మెచ్చుకోలేదు, ఎవరూ చాలు అనలేదు. నా బ్రతుకు అడవి కాసిన వెన్నెలలా అయిపోయింది. వేదాలనే అంగడి వీధిలో బ్రాహ్మణ వేషం వేసి అన్ని కర్మలు చేశాను, కాని ఎవరూ చూడలేదు, నవ్వలేదు. నా బ్రతుకు సముద్రంలో కురిసిన వానలా వృధా అయింది. చివరికి శ్రీవేంకటేశ్వరుని మాయా నాటకశాలలో ఒక బొమ్మనైతిని. ఇప్పుడు బాధలన్నీ తీరి అందరూ చుట్టాలై హంసపాలను నీళ్లను వేరుచేసినట్లు నా బ్రతుకు వివేకవంతమైంది. ఇంగ్లీష్ సమ్మరీ. In this composition, Annamaya reflects on the futility of countless births and roles played by the soul in the drama of life. He laments that despite playing many parts before creators like Brahma, his life was as useless as moonlight in a forest or rain over the ocean because he lacked a true protector. He identifies Lord Venkateshwar, the savior of Gajendra, as the only significant master. He concludes that by becoming a puppet in the Lord's divine play, his suffering ended, his perspective changed to see everyone as king, and he gained the wisdom to distinguish essence from illusion, like a swan separating milk from water. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఇందులో మొదలికర్త ఎవడు లేడుగాబోలు, ముందు కరివరదుడే ముఖ్యుడుగాబోలు. భావము. ఈ ప్రపంచమనే నాటకంలో జీవుడిని కాపాడే మొదటి యజమాని ఎవరూ లేనట్టున్నారు. అందుకే ఆపదలో ఉన్న గజేంద్రుడిని కాపాడిన ఆ కరివరదుడే, శ్రీహరి, మనకు అత్యంత ముఖ్యమైన దిక్కు. వివరణ. లోకంలో మనుషులు మనల్ని రక్షించలేరని, ఆదిమూలమైన పరమాత్మయే అసలైన కర్త అని భావం. చరణం 1. ఆడితిబో బహురూపాలు అన్యోనుల బుట్టి, తోడనే బ్రహ్మాదులనే దొరలెదుట, జాడలు మెచ్చాలేరు చాలునన్నవారు లేరు. వేడుక నడవిగాసే వెన్నెలాయ బ్రతుకు. భావము. 84 లక్షల జీవరాశులలో అన్ని యోనుల పుట్టి బ్రహ్మ వంటి దేవతల ముందే ఎన్నో రకాల వేషాలు వేశాను. కాని నా నటనను, జాడలు ఎవరూ మెచ్చుకోలేదు, నా జన్మల పరంపరను ఎవరూ ఆపలేదు. అందుకే నా బ్రతుకంతా అడవిలో కాసిన వెన్నెలలా ఎవరికీ ఉపయోగపడకుండా వ్యర్థమైపోయింది. వివరణ. భగవంతుని అనుగ్రహం లేని ఎన్ని జన్మలైనా నిష్ప్రయోజనమని అన్నమయ్య ఆవేదన. చరణం 2. అన్ని కర్మములు చేసి ఆటలో బ్రాహ్మణుడనైతి, నన్ని వేదములనేటి ఎంగడి వీధి, నన్ను జూచేవారు లేరు, నవ్వేటివారు లేరు, వన్నెల సముద్రములో వానలాయ బ్రతుకు. భావము. వేదాలు అనే అంగడి వీధిలో బ్రాహ్మణుడి వేషం వేసి శాస్త్రోక్తమైన అన్ని కర్మలు చేశాను. కాని ఆ కర్మలను గుర్తించేవారు లేరు, నన్ను విమర్శించేవారు లేరు. సముద్రం మీద కురిసిన వానలా ఉప్పునీటిలో కలిసిపోయినట్లు నా పుణ్యకర్మలన్నీ వృధా అయ్యాయి. వివరణ. కేవలం బాహ్యమైన ఆచారాలు, కర్మలు భక్తి లేకుండా చేస్తే అవి సముద్రంలో వానలాయి తప్ప మోక్షాన్ని ఇవ్వవు. చరణం 3. సంసారపు నాటకశాలలో ప్రతిమనైతి, కంసారి శ్రీవేంకటపతి మాయలోన. హింస లిన్నియు దేరే నిందరు చుట్టములైరి, హంసచేతి పాలునీరునట్లాయ బ్రతుకు. భావము. ఇప్పుడు ఈ సంసార నాటకశాలలో శ్రీవేంకటేశ్వరుని మాయలో ఒక ప్రతిమను, బొమ్మను అయ్యాను. ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నాక నా కష్టాలన్నీ, హింసలు తీరిపోయాయి. లోకమంతా నా చుట్టాలనే భావన కలిగింది. పాలను, నీళ్లను వేరుచేసే హంసలాగా నా జీవితం ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే వివేకాన్ని పొందింది. వివరణ. శరణాగతి పొందిన భక్తుడికి లౌకిక బంధాల నుండి విముక్తి కలిగి సర్వం బ్రహ్మమయమనే వివేకం, హంసక్షీర న్యాయం లభిస్తుంది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన జీవన్ముక్తి మరియు వివేకము గురించి బోధిస్తుంది. అడవి కాసిన వెన్నెల సముద్రంలో వాన.
ఈ రెండు సామెతల ద్వారా భగవంతుని అన్వేషణ లేని జీవితం, భక్తి లేని కర్మకాండ ఎంత నిష్ప్రయోజనమో అన్నమయ్య వివరించారు. మాయా నాటకం. ప్రపంచాన్ని ఒక నాటకశాలగా, తనను ఒక ప్రతిమగా, పప్పెట్, వర్ణించడం ద్వారా కర్తృత్వ అహంకారాన్ని వదిలేశారు. పరమహంస స్థితి. హంసపాలను నీళ్లను వేరు చేసినట్లు భక్తుడు లోకంలోని మాయను వదిలి పరమాత్మను మాత్రమే గ్రహిస్తాడని ముక్తాయింపు ఇచ్చారు. ఒల్లడుగాక దేహి ఉద్యోగించడుగాక. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన స్వయంకృషి, ఆత్మజ్ఞానం గురించి బోధిస్తుంది. భగవంతుడు, పుణ్యం, మోక్షం వంటివి ఎక్కడో దూరంగా లేవు. మనిషి మనసు పెట్టి ప్రయత్నిస్తే, ఉద్యోగిస్తే అవన్నీ తన గుణాలు, తన శరీరంలోనే ఉన్నాయని అన్నమయ్య వివరిస్తారు. మనిషికి సంకల్పం లేకే దేవుడికి దూరమవుతున్నాడని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: మనిషి ఇష్టపడడుగాని, ప్రయత్నించడుగాని. వాస్తవానికి అపారమైన మేలు తన గుణాల్లోనే ఉంది. దేవుడు ఎక్కడో లేడు, తలచుకుంటే చాలు మన లోపలే నిండి ఉన్నాడు. సత్యం మాట్లాడితే చాలు స్వర్గం మన నాలిక పైనే ఉంటుంది. ప్రాణాయామం తెలిస్తే ఆయుష్షు పెంచుకోవడం కష్టం కాదు. పుణ్యం చేయడం మన చేతుల్లోనే ఉంది. వినయంతో మొక్కడం తెలిస్తే చాలు శ్రీవుడు మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. శాంతము, దయ కలిగి ఉంటే గొప్పతనం అదే వస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ. In this philosophical composition, Annamaya asserts that spiritual success depends on one's own will and effort. He argues that the divine is not distant. If one simply remembers him, he is found within. Heaven is attained through truthfulness, and longevity is inherent in the very breath we take. Virtue is always within our grasp, and salvation, moksha, is guaranteed if one learns the art of humble surrender to Lord Venkateshwar. Ultimately, true greatness lies in practicing peace and compassion, which are accessible to everyone. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఒల్లడుగాక దేహి ఉద్యోగించడుగాక. కొల్లలైన మేలు తన గుణములోనున్నది. భావము: మనిషి, దేహి, ఆ దిశగా ఇష్టపడడు, ఒల్లడు, ప్రయత్నం, ఉద్యోగించడు, చేయడు. కాని వాస్తవానికి అపారమైన, కొల్లలైన మేలు తన ప్రవర్తనలో, తన గుణాల్లోనే దాగి ఉంది. వివరణ. సుఖదుఃఖాలకు మన గుణాలే కారణమని, మన బాగు మన చేతుల్లోనే ఉందని పల్లవి సారాంశం. చరణం 1. తలచుకొంటే చాలు దైవమేమిదవ్వా, నిలుచుక తనలోనే నిండుకున్నాడు. చలపట్టితే చాలు సర్గమేమి బాతా, చలివేడి నాలికపై సత్యములోనున్నాడు. భావము: భగవంతుడిని స్మరిస్తే చాలు, ఆయన ఎక్కడో దూరంగా, దవ్వా, లేడు, మన లోపలే నిలిచి ఉన్నాడు. పట్టుదలగా, చలపట్టితే, సత్యాన్ని పలికితే చాలు, స్వర్గం, సర్గము పొందడం కష్టం కాదు, అది మన నాలుకపైనే ఉంది. వివరణ. అంతర్యామి తత్వాన్ని, సత్యవాక్ పరిపాలన వల్ల కలిగే పుణ్యాన్ని అన్నమయ్య ఇక్కడ వివరించారు. చరణం 2. ఆయమెదిగితే చాలు నాయుష్యము గరవా, కాయపుటూపిరిలోనే గని ఉన్నది. చేయబోతే పుణ్యుడుగా జీవునికి దడవా, చేయార కర్మము తన చేతిలోనే ఉన్నది. భావము: ప్రాణాయామ రహస్యం, ఆయము తెలిస్తే ఆయుష్షు కోసం వెతకనక్కర్లేదు, అది మన ఊపిరిలోనే ఉంది. పుణ్యాత్ముడు కావాలనుకుంటే ఆలస్యం ఎందుకు? సత్కర్మలు చేయడం మనిషి చేతుల్లోనే ఉంది. వివరణ. శారీరక, మానసిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక పురోగతి రెండూ మనిషి క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటాయని భావం. చరణం 3. మొక్క నేరిచితే చాలు మోక్షమేమి లేదో, ఎక్కువ శ్రీవెంకటేశుడిదే ఉన్నాడు. దక్కగొంటే చాలు పెద్దతనమేమి ఎరుదా, తక్కక శాంతముతోడి దయలోననున్నది. భావము: వినయంగా నమస్కరించడం, శరణాగతి తెలిస్తే చాలు, మోక్షం లభించడం ఖాయం. ఎందుకంటే శ్రీవెంకటేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. గొప్పతనాన్ని సాధించడం కష్టం కాదు, అది నిరంతరం శాంతము, దయ కలిగి ఉండటంలోనే ఉంది. వివరణ. అహంకారాన్ని వదిలి దైవానికి మొక్కడం, తోటివారిపై దయ చూపడం ద్వారా పరమపదాన్ని పొందవచ్చని ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన ప్రపత్తి మరియు కర్మ సిద్ధాంతం యొక్క కలయిక. అంతర్ముఖత్వం. దైవం బయట ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడని చెప్పడం ద్వారా ఉపనిషత్తుల సారాన్ని అన్నమయ్య అందించారు.
ఆచరణాత్మక భక్తి మోక్షం అనేది మరణానంతర స్థితి మాత్రమే కాదు, అది మన సత్యం, శాంతం, దయ అనే గుణాల ద్వారా ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చని చెప్పారు. సంకల్ప బలం ఓ లడుగాక అనే మాట ద్వారా మనిషికి మోక్షంపై నిజమైన కోరిక లేకపోవడమే అతని బంధాలకు కారణమని సున్నితంగా విమర్శించారు. నూతులు దవ్వగబోతే బేతాళములు ఉట్టే ఉపోద్ఘాతం ఈ సంకీర్తన నిందాస్తుతి రామాయణ లీలా విలాసం గురించి తెలుపుతుంది. ఒక మంచి పని చేయబోతే దానికి భిన్నమైన ఫలితం రావడం అనే లోకోక్తిని, సామెతను వాడుతూ రామావతారంలో జరిగిన సంఘటనలను అన్నమయ్య వివరిస్తారు. పుత్రకామేష్టి యాగం చేస్తే అది లంకకు చేటు తెచ్చిందని, పెళ్లి కోసం విల్లు విరిస్తే అది యుద్ధానికి దారితీసిందని చెబుతూ ఇన్ని వింతలు చేసే ఈ దేవుడిని ఎలా నమ్మాలి అంటూనే ఆయన సర్వశక్తిమత్వాన్ని చాటారు. తెలుగు సారాంశం ఓ లోలారా, దాహం తీర్చుకోవడానికి బావులు తవ్వబోతే దెయ్యాలు, బేతాళాలు పుట్టినట్లుంది ఈ దేవుడి వ్యవహారం. దశరథుడు పుత్రుల కోసం యాగం చేస్తే పుట్టిన రాముడు లంకను నాశనం చేశాడు. సీతను పెళ్లాడటానికి శివధనుస్సు విరిస్తే అది రాక్షస సంహారానికి నాంది అయింది. కైకేయి కోరిన వరం రాముడికి అడవిని, రావణుడికి చావును తెచ్చింది. కోతులతో కలిసి సముద్రానికి వంతెన కట్టాడు. వింతలు చేసే ఈ శ్రీవెంకటేశ్వరుడిని, రాముడిని నమ్మడం మా వల్ల కాదు అంటే ఆయన లీలలు అగమ్య గోచరమని అర్థం. English summary. In this unique composition, Annamaya uses Nindastuti, praising through apparent criticism. He uses the proverb, digging a well only to find a demon, to describe the unexpected turns in the Ramayana. Dashratha performed a ritual for sons, but it led to the destruction of Lanka. Rama broke the bow for a wedding, but it resulted in a great war. Kaikeyi's boon and the golden deer led to unforeseen consequences. Annamaya humorously questions how one can trust such a god whose actions lead to such toxic results, ultimately highlighting Lord Venkateshwar's, as Rama, mysterious and divine play, Leela. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. నూతులు దవ్వగబోతే బేతాళములు ఉట్టే, కాతాళపు లోకులాల కంటిరా ఈ సుద్దులు. భావము. దాహం కోసం బావులు, నూతులు తవ్వబోతే అందులో నుండి బేతాళాలు, దెయ్యాలు పుట్టినట్లుంది. ఓ ఆతృత కలిగిన కాతాళపు లోకులారా, ఈ వింత విశేషాలను, సుద్దులు చూశారా? వివరణ. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడనే లోకరీతిని అన్నమయ్య దేవుడి లీలలకు అన్వయించారు. చరణం 1. మేలిన పుత్రకామేష్టి మించి లంకకు బయవచ్చే ఆడి రామావతార మసురబాధ తూలి సీత పెండ్లి హరుదొడ్డ వెంటి పండుగాయ పాడి పాడి నమ్మ నెటువలెవచ్చు వీరిని. భావము. దశరథుడు పుత్రుల కోసం గొప్పగా యాగం చేస్తే ఆ ఫలితం రాముడిగా పుట్టి లంక మీదకు యుద్ధానికి వెళ్ళింది. రామావతారమే రాక్షసులకు పెద్ద బాధగా, ఆనడి మారింది. సీతమ్మ పెళ్లి కోసం శివధనుస్సును విరిస్తే అది రాక్షసులకు చావు పండుగలా, వింటి పండుగాయ మారింది. ఇలాంటి వారిని పదే పదే పాడి పాడి ఎలా నమ్మగలం? వివరణ. ఒక శుభకార్యం, యజ్ఞం, పెళ్లి అశుభ్రులైన రాక్షసుల పాలిట మృత్యువుగా మారడాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 2. చూడ కేకేరాజ్యము చుప్పనాతి పాపమాయ, వేడుక మాయమృగము వేటాయను, వాడికే సుగ్రీవు మేలు వాలికి గండాన వచ్చే, ఈడుగాని రాచపుట్టు ఎట్టు నమ్మవచ్చును. భావము. కేకేయ రాజ్యపు వరం, కైకేయి కోరిక, లోకానికి పాపంగా రాముడి అడవి వాసం మారింది. కేవలం వినోదం కోసం వచ్చిన మాయామృగం, మారీచుడు పెద్ద వేటగా సీతాపహరణానికి దారితీసింది. సుగ్రీవుడికి మేలు చేద్దామనుకుంటే అది వాలికి ప్రాణగండంగా మారింది. ఇన్ని విరుద్ధమైన పనులు చేసే ఈ రాజవంశపు పుట్టుకగల రాముడిని ఎలా నమ్మాలి? వివరణ. రామాయణంలోని కీలక మలుపులు పైకి కష్టాలుగా కనిపించినా అవన్నీ ధర్మసంస్థాపనకే అని అంతరార్థం. చరణం 3. ఉమ్మడి గోతుల కూట ముదధికి గట్లు వచ్చే, తమ్ముని బుద్ధి రావణు తలవోయెను, పమ్మి శ్రీవెంకటేశుని పట్టానకే ఇంతానాయ, ఇమ్ముల నెట్టి దేవర నెట్టు నమ్మవచ్చును. భావము. కోతులందరూ కలిసి సముద్రానికే కట్టుబాటు, వంతెన
వేశారు. విభీషణుడి తమ్ముని మంచి బుద్ధి రావణుడి తలలు తెగిపోవడానికి కారణమైంది. ఇవన్నీ జరిగి చివరికి శ్రీవెంకటేశ్వరుడు రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. ఇన్ని మాయలు తమాషాలు చేసే ఈ దేవుడిని నమ్మడం సాధ్యమా? వివరణ: అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తూ అధర్మాన్ని నశింపజేసే శ్రీవెంకటేశ్వరుని లీలా విలాసాన్ని అన్నమయ్య కీర్తించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన దైవ సంకల్పం, మానవ ఊహ మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. విరోధాభాస అలంకారం, బావి తవ్వితే దెయ్యం రావడం అనే నెగటివ్ ఇమేజ్ ద్వారా పాజిటివ్ రిజల్ట్, దుష్ట శిక్షణ ను చెప్పడం అన్నమయ్య కవితా చమత్కారం. లీలా విలాసం, భగవంతుని కార్యాలు తక్షణమే అర్థం కావు. కష్టాలుగా కనిపించేవి కూడా ఏదో ఒక పరమార్థం కోసమే జరుగుతాయని సందేశం. రామ వెంకటేశ్వర అభేదం: రాముని కథను చెబుతూనే ఆ రాముడే ఈ వెంకటేశ్వరుడని అన్నమయ్య తనదైన ముద్రను వేసి మంగళాశాసనం చేశారు. అన్నిటికెక్కుడు ఈవి హరి ఇచ్చేది. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన విష్ణు పారమ్యము, మోక్షప్రదాత గురించి తెలుపుతుంది. లోకంలో చాలామంది దేవతలు వరాలు ఇస్తారు, కాని అవి తాత్కాలికం. బ్రహ్మలోకం వరకు వెళ్ళినా తిరిగి పుట్టక తప్పదు. హరి ఇచ్చే వరం అశాశ్వతమైన మాయను తొలగించి ఎన్నటికీ నాశనం లేని వైకుంఠాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి గొప్ప దొర శ్రీ వెంకటేశ్వరుడు అని అన్నమయ్య కీర్తించారు. తెలుగు సారాంశం: అన్నిటికంటే గొప్ప దానము ఈవి శ్రీహరి ఇచ్చేదే. ఆయన కంటే మించి భక్తులను మన్నించే గొప్ప దొరలు ఎవరూ లేరు. బ్రహ్మలోకం దాకా వెళ్ళినా మళ్లీ ఈ భూమిపై పుట్టక తప్పదు. ఇంద్రాది దేవతలు ఇచ్చే వరాలు కేవలం ఈ జనన మరణాల చక్రంలో ఎగువ దిగువలు తిప్పేవి మాత్రమే. మాయలో పుట్టి మాయలో పెరిగే ఈ శరీరాలకు చేసే పుణ్యాలంసార బంధాలనే ఇస్తాయి. కాని విష్ణువు మాత్రమే నాశనం లేని వైకుంఠాన్ని, చావు లేని వరాన్ని ఇస్తాడు. ఆయనే శ్రీవెంకటేశ్వరుడే మనల్ని కాపాడుతున్నాడు. శరణంటే చాలు మనల్ని రక్షిస్తాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya declares that the greatest gift, EV, is the one granted by Lord Hari. He argues that while other gods like Indra grant boons, they are temporary and keep the soul bound to the cycle of birth and death. Even reaching Brahma's world results in eventual rebirth. Human life, born and raised in illusion, Maya, often accumulates merit that only leads to more worldly existence. However, Lord Vishnu provides the eternal Vaikuntha and the boon of immortality. Identifying Vishnu as Lord Venkateshwar, Annamaya assures that surrendering to him is enough to transcend all fears and attain liberation. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: అన్నిటికెక్కుడు ఈవి హరి ఇచ్చేది. మన్నించు నాతనికంటే మడి లేరు దొరలు. భావము: అన్ని రకాల దానాల కంటే, వరాల కంటే గొప్పది శ్రీహరి ఇచ్చే వరమే. తనను నమ్మిన వారిని ఆదరించి మన్నించడంలో ఆయన కంటే గొప్ప దొరలు, యజమానులు ఈ లోకంలో మరెవరూ లేరు. వివరణ: భగవంతుని కృప మాత్రమే జీవుడికి శాశ్వతమైన మేలును కలిగిస్తుందని పల్లవి సారాంశం. చరణం 1: తగు బ్రహ్మలోకము దాకా నెక్కి చూచిన మగుడ పుట్టే లోకాలే మనుజులకు తెగి ఇచ్చే ఇంద్రాది దేవతల వరములు ఎగువ దిగువలను ఈ సందివే. భావము: ఉన్నతమైన బ్రహ్మలోకం వరకు వెళ్లి చూసినా అది తిరిగి భూమిపై పుట్టించే లోకమే. పునరావృత్తి: ఇంద్రాది దేవతలు ధైర్యంగా ఇచ్చే వరాలు కేవలం స్వర్గానికి తీసుకెళ్లడమో లేదా భూమిపై సుఖాలను ఇవ్వడమో చేస్తాయి. ఇవన్నీ కేవలం ఊగిసలాటలు, ఎగువ దిగువలు తప్ప శాశ్వతం కావు. వివరణ: స్వర్గాది లోకాలు కూడా తాత్కాలికమేనని, అవి మోక్షాన్ని ఇవ్వలేవని ఉపనిషత్ సారాన్ని ఇక్కడ అన్నమయ్య ప్రస్తావించారు. చరణం 2: మాయలోన పుట్టేది మాయలోన పెరిగేది, కాయదారులకు నెల్లాగలిగినదే. సేరాని పుణ్యమెల్లా జేసి గడించుకోనేది, ఛాయల బహురూపపు సంసారమే. భావము: ఈ దేహాన్ని ధరించిన వారందరికీ మాయలో పుట్టడం, మాయలోనే పెరగడం సహజం. మనం ఎంతో కష్టపడి శ్రించుకునే పుణ్యఫలాలు కూడా కేవలం ఈ సంసార చక్రంలో రకరకాల వేషాలు వేయడానికి, బహురూపపు సంసారం మాత్రమే పనికివస్తాయి. వివరణ: నిష్కామ భక్తి లేని పుణ్యం కూడా సంసార బంధానికే కారణమవుతుందని హెచ్చరిక. చరణం 3:
చెడని వైకుంఠమిచ్చు జేటులేని వరమిచ్చు వెడమాయ బెడబాపు విష్ణుడీతడే ఎడయక శ్రీ వెంకటేశుడే ఉన్నాడు వీడే జడియకితడే కాచు శరణంటే చాలును భావము ఎన్నటికీ నశించని చెడని వైకుంఠాన్ని ఇచ్చేవాడు ఎటువంటి ఆపద లేని వరాన్ని ఇచ్చేవాడు పనికిరాని మాయను వెడమాయ దూరం చేసేవాడు ఈ విష్ణువు ఒక్కడే ఆయనే ఎడతెరిపి లేకుండా మన కోసం శ్రీవెంకటేశ్వరుడే వేచి ఉన్నాడు. భయపడకండి జడియక ఆయనే మనల్ని కాపాడుతాడు. మనం చేయవలసిందల్లా ఆయనను శరణు వేడటమే. వివరణ: శ్రీవెంకటేశ్వరుడే పరమోన్నతమైన దైవమని, ఆయన ఇచ్చే మోక్షమే అసలైన వరమని అన్నమయ్య ముక్తాయింపు ఇచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన మోక్షధర్మం మరియు ప్రపత్తి శరణాగతి గురించి బోధిస్తుంది. పునరావృత్తి రాహిత్యం: భగవద్గీతలో చెప్పబడిన ఆ బ్రహ్మభువనాలోక పునరావర్తినోర్జున, బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ మళ్లీ పుట్టించేవే అనే సత్యాన్ని అన్నమయ్య మొదటి చరణంలో వివరించారు. అస్యాశ్రయ పరిహారం: అల్ప దేవతలను ఆశ్రయించడం వల్ల అల్పమైన తాత్కాలికమైన ఫలితాలే లభిస్తాయని, శాశ్వత సుఖం కోసం విష్ణువునే ఆశ్రయించాలని చెప్పారు. అభయప్రదానం: జడియక భయపడవద్దు అని చెప్పడం ద్వారా భగవంతునిపై సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచమని అన్నమయ్య భక్తులకు భరోసా ఇచ్చారు. అతిసులభం బిది ఎందరి పాలికి ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన సులభ భక్తి మార్గ ప్రబోధం గురించి తెలుపుతుంది. పూర్వం దేవతలు అమృతం కోసం సముద్రాన్ని మధించి ఎంతో కష్టపడ్డారని, కాని ఇప్పుడు ఆ హరినామమనే అమృతం మన నాలుకపైనే సిద్ధంగా ఉందని అన్నమయ్య గుర్తుచేస్తున్నారు. కఠినమైన తపస్సులు, యజ్ఞాలు చేయనక్కర్లేదని, శ్రీపతి కైంకర్యమే, సేవయే అందరికీ అత్యంత సులభమైన గతి అని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: శ్రీపతి విష్ణువు సేవ చేయడం అందరికీ ఎంతో సులభమైన మార్గం. దేవతలు అమృతం కోసం పాలసముద్రాన్ని ఎంతో శ్రమించి చిలికారు. కాని మన నాలుకపైనే ఉన్న హరినామమనే అమృతాన్ని ప్రజలు ఎందుకు గుర్తించడం లేదో. యజ్ఞ భాగాల కోసం దేవతలు ఆరాటపడుతుంటారు, కాని మన చేతిలోనే ఉన్న విష్ణు ప్రసాదం యొక్క గొప్పదనాన్ని ఎవరూ గమనించరు. కఠిన తపస్సులు చేస్తూ 7 లోకాలు తిరుగుతూ అలసిపోతారు, కాని మన మనసులోనే చిక్కిన ఉన్న శ్రీవెంకటేశ్వరుడే అసలైన ముక్తి స్థానమని గుర్తించలేకపోతున్నారు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya emphasizes that serving the Lord is the easiest path to salvation, moksha. He compares the ancient effort of gods churning the ocean for nectar to the simple act of chanting Hari's name, which is like ready nectar on one's tongue. He points out that while deities crave sacrificial offerings, humans overlook the divine grace present in Vishnu Prasadam. Despite performing rigorous penance and wandering through the 7 worlds, people fail to realize that Lord Venkateshwar is easily accessible within their own minds. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: అతిసులభం బిది ఎందరి పాలికి, గతీది శ్రీపతి కైంకర్యంబు. భావము: అందరికీ అత్యంత సులభమైనది, పరమగతిని ఇచ్చేది ఏదైనా ఉందంటే అది శ్రీపతి విష్ణువు కి చేసే కైంకర్యము, సేవ మాత్రమే. వివరణ: కఠినమైన యోగ సాధనల కన్నా భక్తితో చేసే సేవ మిన్న అని అన్నమయ్య ఉద్దేశం. చరణం 1: పాలసముద్రము బలిమిదచ్చుకొని రాలరి దేవత లమృతమును, నాలుక నిదే హరినామపుటమృతము, ఏల కానరో ఇహపర సుఖము. భావము: పూర్వం దేవతలు అమృతం కోసం పాలసముద్రాన్ని బలవంతంగా బలిమి మధించి ఎంతో అలసిపోయారు. కాని హరినామమనే అమృతం ఇక్కడే మన నాలుకపై సిద్ధంగా ఉంది. ఇటు ఇహలోక సుఖాన్ని, అటు పరలోక సుఖాన్ని ఇచ్చే ఈ నామాన్ని ప్రజలు ఎందుకు గుర్తించడం లేదో. వివరణ: నామ సంకీర్తన అనే సులభ అమృతం ఉండగా ఇతర కష్టతర మార్గాలెందుకని అన్నమయ్య ప్రశ్న. చరణం 2: అడరి బాతిపడి యవని దేవతలు బడివాయరు యజ్ఞభాగాలకు, విడువక చేతిలో విష్ణు ప్రసాదము కడిగడి అయినది కానరుగాని. భావము: ఆకాశంలోని దేవతలు కూడా యజ్ఞాలలో తమకు లభించే భాగాల కోసం భూమిపైకి రావడానికి ఆరాటపడుతుంటారు, బడివాయరు. కాని మన చేతిలో ఎల్లప్పుడూ ఉండే విష్ణు ప్రసాదము యొక్క అద్భుత శక్తిని మనుషులు ప్రతి నిమిషం కడిగడి గుర్తించలేకపోతున్నారు. వివరణ:
భగవంతుని ప్రసాదం స్వీకరించడం వల్ల కలిగే పవిత్రతను ఇక్కడ నొక్కి చెప్పారు. చరణం 3 ఎక్కుదురు దిగుదు రేడు లోకములు పక్కన తపముల బడలుచును చిక్కినాడు మతి శ్రీవెంకటేశ్వరుడు ఇక్కడి తుదిపద మెలగరుగాని భావము మనుషులు తపస్సులు చేస్తూ పుణ్యలోకాల కోసం 7 లోకాలు ఎక్కుతూ దిగుతూ ఎంతో అలసిపోతున్నారు, బడలుచును. కాని ఆ శ్రీవెంకటేశ్వరుడు మన మనసులోనే మతి దొరికాడు. ఆయనే చివరి మెట్టు, తుది పదము అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వివరణ: దేవుడు మనలోనే ఉన్నాడని, అంతర్యామి, ఆయనే పరమపదమని అన్నమయ్య తాత్విక ముక్తాయింపు ఇచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నామ సంకీర్తన ప్రాశస్త్యాన్ని చాటుతుంది. క్షీరసాగర మదనం వర్సెస్ హరినామం: శారీరక శ్రమతో కూడిన పాత పద్ధతుల కన్నా మనసుతో చేసే స్మరణ గొప్పదని అన్నమయ్య విశ్లేషణ. ప్రసాద మహిమ: విష్ణు ప్రసాదం దేవతలు కోరుకునే యజ్ఞ భాగం కన్నా గొప్పదని చెప్పడం ద్వారా భాగవత ధర్మాన్ని స్థాపించారు. సహజస్థితి: భగవంతుడు మన మనసుకే చిక్కుతాడని, భక్తికి లొంగుతాడని, బాహ్యమైన తిరుగుళ్ళు వ్యర్థమని ఇందులో స్పష్టమవుతుంది.